చాలా కాలం క్రితం హామెలిన్ పట్టణంలో ప్రజలు తీవ్రమైన సమస్యను ఎదుర్కొన్నారు. వాటిని ఎలుకలు ప్రతిచోటా చుట్టుముట్టాయి. కోపంతో ఉన్న ప్రజలు పరిష్కారం కోసం మేయర్ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎలుకలను వదిలించుకున్న వ్యక్తికి 50 బంగారు నాణేల బహుమతిని మేయర్ ప్రకటించారు. అకస్మాత్తుగా ఒక రహస్యమైన పైపర్ హాల్లోకి ప్రవేశించి అతని ప్రతిపాదనను అంగీకరించాడు. పైపర్ విచిత్రమైన ట్యూన్ వాయించడం ప్రారంభించాడు మరియు ఎలుకలన్నీ తమ దాక్కున్న ప్రదేశాల నుండి దొర్లాయి. వారు హామెలిన్ వీధుల ద్వారా పైపర్ను అనుసరించడం ప్రారంభించారు. పైపర్ వారిని జలపాతం వద్దకు తీసుకెళ్లి ట్యూన్ మార్చాడు. అకస్మాత్తుగా ఎలుకలన్నీ నీటిలోకి దూకి మునిగిపోయాయి. పైపర్ తన బహుమతిని తీసుకోవడానికి తిరిగి వచ్చినప్పుడు మేయర్ అతనికి 50 బంగారు నాణేలు చెల్లించడానికి నిరాకరించాడు మరియు బదులుగా అతనికి 5 బంగారు నాణేలు ఇచ్చాడు. ఇది చాలా సులభమైన పని, 5 బంగారు నాణేలు సరిపోతాయి, తెలివిగల మేయర్ అన్నారు. వాగ్దానం చేసినట్లుగా నాకు చెల్లించండి లేదా హామెలిన్ అందరూ చింతిస్తారు అని పైపర్ చెప్పాడు. కానీ మేయర్ ఇప్పటికీ తిరస్కరించారు. పైపర్ బయటకు వెళ్లి మళ్లీ ఒక ట్యూన్ ప్లే చేశాడు. అది వేరేది. ఈసారి పిల్లలందరూ తమ ఇళ్లలోంచి బయటకు వచ్చి అతనిని అనుసరించడం ప్రారంభించారు. వారు ఎంత ప్రయత్నించినా హామెలిన్ ప్రజలు తమ పిల్లలను ఆపలేకపోయారు. పైపర్ మరియు పిల్లలు అడవి అంచున ఉన్న గుహలో అదృశ్యమయ్యారు మరియు మరలా కనిపించలేదు. ఇలా మారని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.